హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360 ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు 9,968 కోట్లను కేటాయించడం జరిగింది. అయితే ఈ కేటాయించిన అమౌంట్ను 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అందించడం జరుగుతుంది. అయితే ఈ మొత్తాన్ని గ్రామీణ స్థానిక సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లా ప్రజా పరిషత్తులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అంటే తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు మరియు వీధి లైట్లు వంటి ప్రజా సేవల కోసం వినియోగించాలని పేర్కొన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి ప్రాధికార సంస్థ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పి జనార్దన్ గారు నియమితులయ్యారు. దీని ప్రధాన కార్యాలయం కేరళలోని కొచ్చిలో ఉంది. ఈయన 2026 మే 25న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే కనుక పద్మ అవార్డుల తొలి విడత ప్రధానోత్సవం మే 25, 2026న రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 66 మంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. అయితే భారత చలనచిత్ర రంగానికి విశేష సేవలు అందించినటువంటి బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. దానిని ఆయన సతీమణి హేమమాలిని స్వీకరించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. హర్యానాలోని రోహతక్ నుండి 2013లో బ్రిటన్కు వలస వెళ్లిన కుటుంబానికి చెందిన తల్లి మరియు కుమారులు హర్షిన్ రాజీ, తుషార్లు ఆ దేశంలో మేయర్లుగా ఎన్నికవడం జరిగింది. బ్రిటన్లో భారతీయ మూలాలున్న అతి తక్కువ వయసు గల మేయర్గా తుషార్ చరిత్ర సృష్టించారు. అదేవిధంగా తుషార్ తల్లి అయినటువంటి హర్షిన్ రాజీ హరంస్పీర్ బరో కౌన్సిల్కు భారతీయ మూలాలున్న తొలి మేయర్గా ఎన్నికవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం. అలాగే ఈ ఛానల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.